మంచిర్యాల జిల్లాలో ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పాత జీఎం ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు. ఈ బంద్లో కార్మిక సంఘం నాయకులు, సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కార్పొరేట్లకు ఆదాని, అంబానీ, జిందాల్, DCM, జియాజీ, గోయంకా, టయోటా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. అమెరికా సామ్రాజ్యవాద అనుకూల నరేంద్ర మోడీ విధానాలు నశించాలి. అమెరికా అనుకూల నరేంద్ర మోడీ విధానాలు వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. కల్పించాలి ఉద్యోగ భద్రత, అమలు చేయాలి 29 కార్మిక చట్టాలను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, అమలు చేయాలి 29 చట్టాలను. ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా ఈరోజు దాదాపు దేశంలో 50 కోట్ల మంది ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఏవైతే పాత చట్టాలు 29 ఉన్నాయో కార్మికులకు అనుకూలంగా ఉద్యోగ భద్రత కల్పించేటువంటి ESI, EPF లాంటివి, అదే రకంగా ఈ ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ 29 చట్టాలను అమలు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో దాదాపు 50 కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొంటూ ఉన్నది. ఇప్పటికే దేశంలో ఉన్న పారిశ్రామిక రంగాన్ని ఆదాని, అంబానీ, జిందాల్, జియాజీ, DCM, గోయంకా, టయోటా లాంటి సంస్థలకు అప్పచెప్పింది. ఈరోజు సింగరేణి కూడా పూర్తిగా వేలం పాటల్లో పాల్గొంటే తప్ప దీని భవిష్యత్తు లేని విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బొగ్గు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేసింది. దాదాపు 1,16,000 మంది నుంచి ఈరోజు 40,000 మందికి ఈ సింగరేణి పర్మనెంట్ కార్మికులు దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఆ స్థానంలో 33,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను నియమించి వాళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళ కనీస వేతనం ఇవ్వకుండా, వాళ్ళని పర్మనెంట్ చేయకుండా ఈ రకంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో ఉన్న పారిశ్రామిక రంగం అంతా కూడా కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ఈ 29 చట్టాలు అడ్డంకిగా ఉన్నాయి కనుక వీటిని మార్చి ఈ కార్పొరేట్లకు అప్పచెప్పడానికే నరేంద్ర మోడీ విధానాలు అనుసరిస్తూ ఉన్నాడు. ఇది ఒక్కటే కాదు, మన సామ్రాజ్యవాది అమెరికాతో చేసుకున్నటువంటి ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో దాంట్లో కూడా రైతులకు, కార్మికులకు వ్యతిరేకమైనవి ఉన్నాయి. కనుక ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి కార్మికులకు, అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసేటువంటి సంఘటిత, అసంఘటిత కార్మికులందరికీ కూడా మేము పేరు పేరున విప్లవ వందనాలు మేము తెలియజేస్తా ఉన్నాం.